బ్రేకింగ్ న్యూస్ ఇండిగో విమానానికి ఇప్పుడు బాంబు బెదిరింది. ఈ వార్తలు సహజంగా వస్తున్నవే. నిత్యం ఎక్కడో ఒక చోట విమానానికి బాంబు బెదిరింపు వార్త వస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు సౌదీ అరేబియా జెడ్డా నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి ఇండిగో విమానంలో బాంబు అమర్చినట్టుగా ఒక బెదిరింపు వచ్చిందట. విమానంలో బాంబు ఉందని మెయిల్ రాశారట ఎవడో ఒక దుండగుడు. సమాచారం వెంటనే అందుకున్నటువంటి విమాన సిబ్బంది ముంబై ఎయిర్పోర్ట్కి ఆ విమానాన్ని దారి మరలించారు. సౌదీ నుంచి హైదరాబాద్ వైపుగా వస్తోంది. సౌదీ జెడ్డా నుంచి హైదరాబాద్ వైపుగా వస్తున్నటువంటి ఇండిగో విమానం ఇప్పుడు బాంబు బెదిరింపుకు గురవడంతో వెంటనే దాన్ని ముంబై ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ చేశారు. సో బాంబు స్క్వాడ్తో పోలీస్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. సో బాంబు స్క్వాడ్తో ఆ ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర ఇండిగో విమానంలో తనిఖీలు జరుగుతున్నాయి. సో ఈ మధ్య కాలంలో బాంబు బెదిరింపులు చాలా అధికమైపోయాయి. చాలా పెద్ద ఎత్తున బాంబు బెదిరింపులు, మరోవైపు విమాన ప్రమాదాలు, మరోవైపుగా గాల్లోకి ఎగిరిన తర్వాత ఫ్యూయల్ లేదని చెప్పి ఆగిపోవడాలు, ఒక ఇంజిన్ ఫెయిల్ అవ్వడాలు, టెక్నికల్ సమస్యలు, సాంకేతిక సమస్యలు, గాల్లో ఎక్కడో దూరాన కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తున అది ఎగురుతున్నప్పుడు అది సాంకేతిక సమస్య అని చెప్పి ఒకవైపుకు వంగిపోయి ఆ తర్వాత కొన్ని చాకచక్యంగా పైలట్లు దాన్ని కంట్రోల్ చేసి మళ్ళీ ల్యాండ్ చేయడాలు, ఇలా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. సో రీసెంట్ డేస్లో ఇటువంటి అంశాలకు సంబంధించి మీకు కొన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో ద లాస్ట్ ఫ్యూ మంత్స్ చాలా తక్కువగా అంటే ఇటువంటి ప్రమాదాలకు సంబంధించి అది నిజంగా అయినవి చాలా తక్కువ శాతం, 1-2 సందర్భాల్లో మాత్రమే నిజమైనవి ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇవన్నీ కూడా బూటకపు బ్లాక్మెయిల్సే, అవన్నీ కూడా బ్లాక్మెయిల్ చేయడం మాత్రమే. సో ఇండియన్ ఎయిర్లైన్స్ ఈ విధంగా గురైంది. సో ప్రస్తుతానికి సౌదీ అరేబియా జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ఈ ఇండిగో విమానంలో సుమారుగా 100 మంది ఉన్నారు. అది హైదరాబాద్కి ఆన్ టైం రీచ్ అవ్వాల్సింది. బట్ డ్యూ టు ద మెయిల్, ఏదైతే మెయిల్ వచ్చిందో ఆ మెయిల్లో మీరు వెళ్తున్నటువంటి విమానంలో బాంబు అమర్చామనేటువంటి ఒక మెయిల్ రాగానే వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యారు, ఎయిర్లైన్స్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే ఇండిగో విమానాన్ని ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ తనిఖీల్లో ఇప్పటివరకు ఎటువంటి బాంబుని కానీ ఎటువంటి థ్రెటనింగ్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళని కానీ అక్కడ గుర్తించలేదు. సో ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇలా అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతానికి పోలీసులు కొంత గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారి కోసం కొంత దాన్ని ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో రీసెంట్ డేస్లో ఇండిగో విమానానికి, విస్తారా విమాన సర్వీసులకు సంబంధించిన విమానానికి, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకి, ఆకాశ ఎయిర్లైన్, ఇవన్నింటికి కూడా బాంబ్ థ్రెటనింగ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా, మెయిల్ ద్వారా వస్తున్నటువంటివే. కొన్ని సందర్భాల్లో ఫోన్స్ కూడా వచ్చాయి, కానీ చాలా అరుదు ఫోన్ రావడం అనేది. మెయిల్స్ ద్వారానే ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో నో ఫ్లై అనేది ఒకసారి, ఆ తర్వాత ఇఫ్ యూ రిమెంబర్ థాయిలాండ్ నుంచి హైదరాబాద్ వైపుగా వస్తున్నటువంటి ఒక విమానంలో డైరెక్ట్గా బాత్రూమ్ వాల్ పైన, లోపల ప్లేన్లో ఉన్నటువంటి వాష్రూమ్ వాల్ పైన డేంజర్ అని రాసి ఉందంట. సో ఇది వెంటనే గమనించినటువంటి అక్కడి ప్రయాణికుడు, సెక్యూరిటీ సిబ్బందికి లేకపోతే లోపల ఎయిర్ హోస్టెస్ చెప్పగానే వెంటనే దాన్ని హుటాహుట్న ఎక్కడి నుంచి అయితే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్ళిపోయి ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి. సో రీసెంట్ డేస్లో చాలా పెద్ద ఎత్తున ఈ థ్రెటనింగ్స్ జరుగుతున్నాయి. సో ఈ థ్రెటనింగ్ సంబంధించి చాలా సందర్భాల్లో కూడా అవన్నీ బూటకపు థ్రెటనింగ్స్గానే మిగిలిపోయాయి. కేవలం బ్లాక్మెయిల్ మాత్రం, భయభ్రాంతులకు గురి చేయడానికి తప్ప అంతకు మించి ఏది జరగలేదు. సో మేజర్గా జరిగింది ఇండిగో విమానంలో మల్టిపుల్ ఫ్లైట్స్ ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ రూట్స్, ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ వైపుగా వస్తున్న సమయంలో, తర్వాత ముంబై నుంచి జెడా, కోజికోడ్ నుంచి డమం, లక్నో నుంచి పూణే, ఇటువైపుగా వస్తున్న దాంట్లో సోషల్ మీడియా మెయిల్స్ ద్వారా మీ విమానంలో బాంబుని అమర్చామనేటువంటి మెయిల్ వచ్చింది. ఇక ఎయిర్ ఇండియాలో కూడా ఢిల్లీ నుంచి చికాగో వస్తున్నటువంటి విమానంలో ఈ రకంగానే బాంబు బెదిరింపు రావడంతో దాన్ని కెనడా ఎయిర్పోర్ట్లో దాన్ని ల్యాండ్ చేశారు. ముంబై నుంచి న్యూయార్క్ వైపు వస్తున్నటువంటి ఒక విమానంలో కూడా ఈ రకంగానే బాంబు బెదిరింపు రావడంతో త్రూ మెయిల్ రావడంతో ఢిల్లీలో దాన్ని డైవర్ట్ చేశారు. సో చాలా ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో, ఎయిర్ ఇండియాలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఇక విస్తారా ఎయిర్లైన్స్ సంబంధించి చూస్తే ఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వైపు వెళ్తున్నటువంటి ఈ విమానానికి ఫ్రాంక్ఫర్ట్లో డైవర్ట్ చేసి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకున్నారు. సో ఇది కూడా సోషల్ మీడియా మెయిల్ ద్వారా వచ్చినటువంటి ఒక బెదిరింపే. ఇక ఆకాశ ఎయిర్లైన్స్ సంబంధించి చూస్తే సేమ్ సెక్యూరిటీ అలర్ట్స్ సోషల్ మీడియా ద్వారానే మెయిల్ వచ్చింది. సెక్యూరిటీ అలర్ట్స్ జారీ చేశారు. వెంటనే హుటాహుటిన దాన్ని కూడా ల్యాండ్ చేయడం జరిగింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మదురై నుంచి సింగపూర్ వైపుగా వస్తున్నటువంటి విమానంలో ఇటువంటి విధంగానే మెయిల్ రావడంతో దాన్ని వెంటనే సింగపూర్ ఎయిర్లైన్స్లోనే
మదురై ఎయిర్పోర్ట్లోనే ఎమర్జెన్సీగా దాన్ని ల్యాండింగ్ చేయడం జరిగింది. అంతకంటే ముందు స్పైస్ జెట్లో కూడా ఈ రకంగానే అలర్ట్స్ వచ్చాయి. కొంతమంది బాంబు బెదిరింపులకు పాల్పడి దాన్ని కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరుగుతున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి. బట్ దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఒక్కో సందర్భాల్లో బాంబ్ థ్రెటనింగ్, కొన్ని సందర్భాల్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకొన్ని సందర్భాల్లో రకరకాలుగా దీని గురించి చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇది సౌదీ అరేబియా జెడ్డా నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం. దీంట్లో హైదరాబాద్ రావాల్సిన విమానం అంటే మన తెలుగువారు ఎంతమంది ఉన్నారో, సౌదీ నుంచి మన వాళ్ళు అక్కడ పనిచేస్తున్న వారు ఎంతమంది తిరిగి వస్తున్నారో. సో ప్రస్తుతం అందరికీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతలకు పోయారు. ప్రయాణికులంతా కూడా షాక్ అయిపోయారు. ముంబై ఎయిర్పోర్ట్లో ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ప్రస్తుతానికి తనిఖీలు జరుగుతున్నాయి. యాజ్ ఆఫ్ నో తనిఖీల్లో కూడా ఎటువంటి విషయాన్ని కూడా తనిఖీలు చేసే అధికారులు గుర్తించలేకపోయారు. ఎటువంటి బాంబ్స్ లేవు, ఎటువంటి సిచ్యువేషన్ లేదు అక్కడ. బట్ మెయిల్ పంపించింది ఎవరు, ఇప్పుడు ఇదే వెరిఫై చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో మీరెప్పుడైనా విమానంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఇటువంటి టెక్నికల్ సమస్య, బాంబ్ థ్రెటనింగ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందా? అప్పుడు మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కామెంట్ చేయండి.